శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం మే నెల 22వ తారీఖు అనగా గురువారం నాడు వీరి యొక్క దిన ఫలితాలు వీరి యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపటి దిన ఫలితాల ప్రకారము ఒక స్త్రీ మీ ముందుకొచ్చి గట్టిగా ఏడుస్తుంది. అసలు ఆ స్త్రీ ఎవరు, అసలు మీ ముందుకొచ్చి ఎందుకు గట్టిగా ఏడుస్తుంది, అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారము రేపు మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అదేవిధంగా ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది, ఈ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి పరిహారాలను పాటించాలి, ఇటువంటి పూర్తి అంశాలు కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అందరూ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక మీరు కనుక తొలిసారిగా మన ఛానల్ కనుక చూసినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరున్నారు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని అంటామండి. మన గురువు గారి పేరు వచ్చి సీతారామరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ వచ్చి 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే మీనరాశి అనేది రాశి చక్రంలో 12వ రాశి. పురాభద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు అలంకార ప్రియులను కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరికి అందంపై ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసము, అదేవిధంగా అందంగా కనిపించడం కోసము సమయాన్ని అనేది వీరు ఎక్కువ కేటాయిస్తూ ఉంటారు. అదేవిధంగా అపజయాన్ని చూసి కుంగిపోకుండా వీరి యొక్క ధైర్యంతో అడుగులు ముందుకు వేసి అనేక రంగాల్లో విజయాలు సాధిస్తూ ఉంటారు. అదేవిధంగా కార్యరంగంలో దూకుడు వ్యవహరిస్తారు. కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా కానీ మొదలు పెడుతూ ఉంటారు. తొందరపడతనం అనేది వీరికి అస్సలు ఉండదు. జీవితాన్ని వీళ్ళు ఒక ఉదాహరణగా కూడా తీసుకుంటూ ఉంటారనమాట. అంటే ఎవరన్నా మంచి చేస్తున్నప్పుడు వాళ్ళని చూసి మనం మంచిగా నేర్చుకుందాం, చెడు చేసి చెడు వాళ్ళని చూసి వాళ్ళని నేర్చుకోకూడదు అనే మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ రాశి వారికి చాలా వరకు కూడా ఏదైనా సరే ఛాలెంజ్గా తీసుకొని ఒక్కొక్క మెట్టును పైకి ఎక్కుతూ ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారనమాట. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక రేపటి రోజు దీని ఫలితాలు మనం గమనించినట్లయితే ఒక స్త్రీ ముందుకు వచ్చి ఏడ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ స్త్రీ మరి ఎవరో కాదండి, అంతకుముందు మీతో ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ స్త్రీ మరి ఎవరో కాదండి, మీరు పనిచేసినటువంటి మీ యొక్క సహోద్యోగి కావచ్చు, లేదంటే మీ యొక్క బంధుమిత్రులు, లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులైనటువంటి ఒక వ్యక్తిగా కావచ్చు. తనైతే ఒకప్పుడు మీతో చాలా సన్నిహితంగా ఉండేది. మీ యొక్క పరిస్థితుల కారణంగా వారైతే మీ నుండి దూరంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఇప్పుడైతే తనకు ఒక కష్టం అయితే వచ్చింది. ఆ యొక్క కష్టాన్ని మీతో పంచుకోవడానికి మీరే సరైనటువంటి వారని తను నిర్ణయించుకొని తన బాధ అంతా కూడా మీతో చెప్పుకొని తను గట్టిగా ఏడ్చి తన యొక్క సమస్యలకు పరిష్కారం తెలపమని మీ ముందుకు వేడుకోబోతుంది. తను మీ యొక్క దగ్గరకు వచ్చింది కానీ, లేదంటే ఏదైనా ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ తను మీ వద్దకు వచ్చి మీ యొక్క సమస్యకు పరిష్కారం తెలపమని పడేటువంటి సమస్యలు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తుంది. ఆ యొక్క స్త్రీ తన యొక్క బాధను అంతా కూడా మీతో చెప్పుకొని తనకు ఉన్నటువంటి సమస్యలకు ఒక మంచి పరిష్కారం తెలపమని వేడుకునేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక మిగిలిన అంశాలు కనుక మనం గమనించినట్లయితే వీరికి మిశ్రమైన ఫలితాలు అయితే వీరు అందుకోబోతున్నారు. మీరైతే మీ యొక్క కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపబోతున్నారు. మీరైతే మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు చేయాలని అనేటువంటి ప్లాన్లు కూడా చేసుకుంటున్నారు. దానిపై ఒక క్లారిటీ లేక దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఈ రోజు అయితే దానికి సంబంధించినటువంటి ఒక గట్టి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ఈ యొక్క రాసినటువంటి వారు భార్యాభర్తలు ఎవరైతే వివాదాలతో దూరంగా ఉన్నారో వారైతే రేపటి రోజున మీ యొక్క పరిష్కార మార్గాన్ని అయితే ఎంచుకోబోతున్నారు. మంచి పరిష్కార మార్గాన్ని ఎంచుకొని మీరైతే ఒకటిగా కలిసినటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అలాగే కొంతమంది మనం గమనించినట్లయితే వీరు అంతా కూడా ఒకే ఇంట్లోనే ఉంటూ కొంతమంది అయితే దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు మనస్పర్ధలతో మీరుగా మాట్లాడుకుంటూ ఉండకుండా పోతున్నారు. ఇటువంటి వారు అందరూ కూడా వారి యొక్క సమస్యలకు మంచి పరిష్కారాన్ని తెలుసుకొని మీరంతా కూడా ఒకటిగా కలిసి మళ్ళీ పునర్జీవనం కలిసినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా ఈ యొక్క రాసినటువంటి వారు ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఎంతో కాలం నుండి బాధపడుతూ వస్తున్నారో వారికైతే ఒక మంచి పరిష్కార మార్గం అయితే కలగబోతుంది. అంటే మీకు ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య గురించి, అదేవిధంగా మీ యొక్క ఆర్థిక సమస్యల గురించి ఏ విధంగా అయితే పరిష్కార మార్గాన్ని
ఏర్పరచుకోవాలని అనుకుంటున్నారో, మీకు ఉన్నటువంటి సమస్యల గురించి సతమతం అయిపోతూ ఉంటున్నారో, ఇక దానికి సంబంధించినటువంటి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పాలి. ఇక ఎవరైతే ఈ యొక్క రాసినటువంటి వారు నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారందరికి కూడా ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందని చెప్పాలి. కానీ ఉద్యోగస్తుల జీవితంలో మాత్రం పని ఒత్తిడి అనేది అధికంగా పెరగబోతుంది. దీని కారణంగా మీరైతే మానసికంగా కొంత ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పని ఒత్తిడి కారణంగా మీరైతే నీరసానికి తలనొప్పి గురయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా ఈ యొక్క రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పరీక్షలకు మీరు సిద్ధమవుతున్నట్లయితే మీ యొక్క ఏకాగ్రత అనేది పెరగబోతుంది. మీరు రాసినటువంటి పరీక్షలో మంచి ఉత్తీర్ణతను సాధించుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మీ యొక్క తల్లిదండ్రుల నుండి అదేవిధంగా మీ యొక్క ఉపాధ్యాయుల నుండి మీకు మంచి మద్దతు కూడా లభించబోతుంది. మీకు మంచి మంచి సలహాలు, సూచనలు కూడా అందబోతున్నాయి. వారి నుంచి చక్కని గైడెన్స్ అనేది మీకు లభించబోతుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క రాసినటువంటి వారు నూతనంగా ఎవరైతే వ్యాపారాన్ని మొదలు పెట్టాలని దానిలో డబ్బు సమకూరక ఎన్నో ఇబ్బందులు పడుతూ వస్తున్నారో వారందరికి కూడా మీకు కావాల్సినటువంటి డబ్బు అంతా కూడా సమకూరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు పుష్కలంగా డబ్బులు లభించడం ద్వారా మీ యొక్క వ్యాపారాలను మీరు మొదలుపెట్టుకోవడానికి ఇది మీకు సరైనటువంటి సమయం అని చెప్పచ్చు. ఇక అదేవిధంగా ఈ యొక్క రాసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ మధ్యకాలంలో విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి ముందుకు ఒక చక్కని అవకాశం అయితే రాబోతుందని చెప్పొచ్చు. మీ యొక్క ఫలితాలన్నీ కూడా సఫలీకృతం కాబోతున్నాయి. ఈ విధంగా మీ యొక్క ఫలితాల్లో మంచి ఆర్థిక అభివృద్ధి అనేది కూడా మీరు సాధించుకోగలుగుతారు. అయితే ఇక మరీ ముఖ్యంగా ఈ యొక్క రాసినటువంటి వారు ఎవరైతే భాగస్వామి వ్యాపారాలు చేస్తూ ఉన్నారో మీరైతే మీ యొక్క భాగస్వామితో కొంత మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా మీరైతే మీ యొక్క సన్నిహితులతో బయటకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క మాటల మధ్యలో వచ్చినటువంటి మాటలు మిమ్మల్ని మానసికంగా గురి చేసినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎంతోమంది వేదనకు గురవుతారండి. ఈ విధంగా మీ వారి యొక్క మాటలు అనేవి మిమ్మల్ని మానసికంగా ఎంతో బాధకు గురి చేస్తాయి. ఇక అదేవిధంగా ఈ యొక్క రాసినటువంటి వ్యక్తులకు మీ యొక్క బంధువులతో కానీ మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ ఇదే విధంగా ఇదివరకు ఏదైనా విభేదాలు ఉన్నట్లయితే మీరైతే ఈ సమయంలో వాటన్నిటిని కూడా తేలిగ్గా పరిష్కరించుకోగలుగుతారు. ఇక అదేవిధంగా ఈరోజు దినఫలితాల ప్రకారము మీ యొక్క ముందుకు ఒక నూతన వ్యక్తి రాక అనేది కనబడుతుంది. ఆ నూతన వ్యక్తి యొక్క పరిచయం అనేది మీకు ఎంతో మేలు చేస్తుంది. ఆ వ్యక్తితో మీ యొక్క స్నేహబంధం అనేది ఎక్కువగా పెరుగుతుంది. అతని నుండి కానీ వచ్చినటువంటి నూతన మార్గాల ద్వారా మీరైతే మంచి ఫలితాలను అయితే సఫలీకృతం చేసుకోబోతున్నారు. ముఖ్యంగా బంధువుల్లో గొడవలు జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కాబట్టి మీరు బంధువుల దగ్గర జరిగినటువంటి చర్చలు ఒకరి నుండి ఒకరి దగ్గర అస్సలు ప్రస్తావించకండి. ఈ విషయంలో మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోకపోతే మీరైతే అనేటువంటి కారణాలకు ఇబ్బందులు పడవలసి వస్తుంది. భవన నిర్మాణ పార్కులకు ఈ యొక్క రోజున మీ యొక్క జాతక ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. టెండర్ల విషయంలో కూడా మీకు చాలా అనుకూలంగా మారబోతుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టినటువంటి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాసినటువంటి వారు ఎవరైతే మీ యొక్క ప్రాపర్టీస్ని సేల్ చేయాలని అనుకుంటున్నారో మీకు మంచి ఆర్థిక అభివృద్ధితో మీ యొక్క ప్రాపర్టీస్ అనేవి సేల్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఎవరైతే నూతనంగా గృహాలు నిర్మించాలని అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి స్థలం నుండి దాని గురించి ఏ నిర్ణయం లేక మీరు ఎంతవరకు విన్నారో దాని గురించి అయితే ఒక మంచి చక్కని అవకాశాలు అయితే మీ ముందుకు రాబోతున్నాయి. దాని గురించి ఒక నిర్ణయాన్ని తీసుకొని ముందడుగు వేయటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల అంశాల ఆధారంగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు అనేవి మిశ్రమంగా ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేయండి. శివనామస్మరణ చేయటం అసలు మరొకండి. హనుమాన్ చాలీసా పఠించండి. దుర్గా చాలీసా పఠించండి. అదేవిధంగా గణపతిని కూడా ఆరాధిస్తూ ఉండండి. అదేవిధంగా మీకు వీలు కుదిరినటువంటి ఒక మంచి శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజున హనుమంతునికి ఒక పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ఇక అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. సో చూసారు కదండి మీన రాశి జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.